నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి మంచిర్యాల జిల్లా కేంద్రం పల్లవి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మల్లిక షీటీ మెస్సై హైమా ఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ జన్నారం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల నిరసన ప్రదర్శన అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ మాజీ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని విద్యార్థులకు జ్ఞానంతో పాటు మానసిక ఆనందం శారీరక వ్యాయామం లభిస్తుందని మంచిర్యాల పట్టణంలోని పల్లవి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మల్లిక అన్నారు పల్లవి మోడల్ స్కూల్ నుండి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ఈ రోజు పల్లవి మోడల్ స్కూల్ తరపున ప్రిన్సిపల్ ప్రోత్సహిస్తూ మాట్లాడారు ప్రతి ఒక్కరూ ప్రస్తుత కాలంలో చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ కరాటే ఎంతో ముఖ్యమని తెలిపారు గెలుపొందిన విద్యార్థులకు షీటీ మెస్సై హైమా మెడల్స్ అలాగే సర్టిఫికెట్స్ అందజేస్తూ ప్రస్తుత కాలంలో ఆత్మరక్షణ విద్యలు కరాటే సెల్ఫ్ డిఫెన్స్ చాలా ప్రాముఖ్యమని ఇలాంటి క్రీడల వలన మొబైల్ కు టీవీ వాటికి దూరంగా ఉండటమే కాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయని ఆడపిల్లలు తప్పనిసరిగా నేర్చుకోవాలని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలియజేస్తూ విద్యార్థులను ప్రోత్సహించారు ఈ సందర్భంగా కరాటే మాస్టర్ను పాఠశాల పీఈటీలను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పల్లవి మోడల్ స్కూల్ జీవన్ పీఈటీ ఉపాధ్యాయ బృందం మరియు షీటీం బృందం సతీష్ రావణ్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు మన తోటి వాళ్ళతో ఏం చేస్తున్నాం మన బ్రదర్స్ సిస్టర్స్ తో వాళ్ళతో ఏం చేస్తున్నాం ఫైటింగ్ మా మమ్మీకి మా చెల్లంటేనే ఇష్టం మా అన్నంటేనే ఇష్టం అవునా నేను అన్నికి అస్సలు ఇష్టం లేదు నన్ను తక్కువ చూస్తున్నారు అన్ని మా అన్నయ్యకే కొనిస్తున్నారు మా అక్కకే కొనిస్తున్నారు చేస్తారా ఇలాంటివి సో ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళకు పుట్టిన ప్రతి ఇద్దరిని కూడా ఈక్వల్ గా చూస్తారు వాళ్ళ దృష్టిలో ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఇంకా ఒక నాలెడ్జ్ గా ఉన్నారనుకోండి ఇంకొకరు డల్ గా ఉన్నారనుకోండి ఆ డల్ గా ఉన్న ఎందులో అయితే డల్ గా ఉన్నారో వాళ్ళపైన కేర్ అనేది ఎక్కువగా చూపిస్తారు అర్థమవుతుందా అది దాన్ని మనం ఇష్టం అని అనద్దు ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ఇంటెలిజెంట్ తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఓకే కాన్ఫిడెంట్ గా ఉండగలదంటే ఆ పేరెంట్ ఏం చేస్తారు ఇంకో ఎవరైతే డల్లర్ ఉన్నారో కొంచెం తక్కువ మాట్లాడతారో కొంచెము సమాజం పైన అవగాహన లేదో వాళ్ళపైన కేరింగ్ అనేది చూపిస్తుంటారు ప్రతి పేరెంట్ ఇదే చేస్తారు సో మీరు దాన్ని ఏంటి నన్ను ఎక్కువ చూస్తారు తక్కువ చూస్తారు నువ్వు ఈ ఏజ్ లో మీరు తెగ ఫీల్ అవుతారు ఏడుస్తారు అన్ని నాకే కొనివ్వట్లేదు అన్నయ్యకే కొనిస్తున్నారు చెల్లెకే కొనిస్తున్నారు అనేవి చేస్తుంటారు మేము ఎప్పుడు కూడా మా ఒక స్టేట్కి వచ్చిన తర్వాత మాకు ఎప్పటికీ గుర్తుండేది ఏంటి చైల్డ్హుడ్ అనేది ఎప్పటికీ తిరిగి రాదు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఉన్నాయనుకోండి మీరు ఇంటికి వెళ్ళాక ఈ రోజు సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు దాన్ని మీ టీచర్ చెప్పినా చెప్పకపోయినా మామూలుగా ప్రతి టీచర్ ఏం చెప్తారు ఈ రోజు సిలబస్ అయింది దానికి వచ్చిన ఆన్సర్ రాపిచ్చేసి దీన్ని ఈ రోజు రేపు స్లిప్ టెస్ట్ నాకు అర్జునుడు కదా అందరికి తెలిసింది అర్జునుడు ఏం చూస్తాడు ఒక చెట్టు మీద ఫిట్ ఉంటది అర్జునుడు ఏం చూస్తాడు ఓన్లీ ఐ మాత్రమే చూస్తాడు మనం కూడా ఒక అర్జునుడు లాగా మనకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మనం ఏమైతే సాధించాలనుకుంటున్నామో దాన్ని మాత్రమే చూడాలి దానికోసం మాత్రం మన ఫోకస్ అంతా కూడా దానిపైన మాత్రమే ఉండాలి వేరే వాటిపైన ఈ ఫోన్స్ కానీ టీవీ కానీ ఈ సినిమాస్ అని వీటిపైన ఉంటే ఏమవుతుంది మన ఫోకస్ అనేది దాని యొక్క స్ట్రెంత్ అనేది మొత్తం కూడా తగ్గుతుంది అవునా సో మీరు అందరూ కూడా చిన్నపిల్లలు మిమ్మల్ని ఇప్పటి నుంచి చదువు కష్టపడు అన్న అవసరం లేదు సో చిన్నగా మీరు ఏదైతే అనుకుంటున్నారో కనీసం దానిలో లైఫ్ లో ఒక 2 hours అట్లా పెట్టుకోండి అలాగే మీ అందరి చిన్నపిల్లలందరికీ కూడా ఒక 8 hours అట్లా నిద్ర అనేది విద్యారంగ సమస్యలు పరిష్కారం కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ముందు ఏఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసనకు దిగారు విద్యార్థులు మంచిర్యాల జిల్లా జన్నారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి నిరసనకు దిగారు విద్యార్థులు ఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న విద్యార్థులు దాదాపు గంట పాటు కార్యాలయం ముందు బైఠాయించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు నీరటి రాంప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలైన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని సంక్షేమ వసతి గృహాలలో వసతులు కల్పించి ఫుడ్ సేఫ్టీ అధికారులచే తరచూ హాస్టళ్లను తనిఖీ చేయించాలని విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని జన్నారంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు
మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ పక్షంలో ఈ రోజున విద్యారంగంలో సమస్యలపైన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున చూసుకుంటే జన్నారం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలు కూడా ప్రధానమైన డిమాండ్ ఉంది. దాన్ని అధికారులు పెడచెవిన పెడుతూ దాన్ని అసలు పట్టించుకోకుండా ఈ రోజున ముందుకు పోతున్న పరిస్థితి చూస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు కూడా గత ఎన్నికల్లో ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు, కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. వెంటనే ఎమ్మెల్యే గారు ఈ ప్రధానమైన సమస్యను ఏదైతే ఉందో జన్నారంలో దాదాపుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మరియు ప్రైవేట్ జూనియర్ కాలేజీలో కలిపి రోజున 3 నుంచి 400 మంది ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసి బయటకు వెళ్తున్న పరిస్థితి. కాబట్టి దాంట్లో కేవలం ఒక 20 నుంచి 30% మంది మాత్రమే డిగ్రీ విద్య కోసం వెళ్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేకపోవడంతో దాదాపుగా 80% మంది డ్రాప్ అవుట్స్ గా మిగులుతున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజున ఎన్ఎస్ఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఈ రోజున రాష్ట్రంలో ప్రధాన సమస్య అయినటువంటి పెండింగ్ స్కాలర్షిప్ మరియు రియంబర్స్మెంట్ కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ లో ఉంటుంది. దాన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ, అయితే ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షునిగా ఉన్న సమయంలో వాళ్ళ మేనిఫెస్టోను ఖురాన్, భగవద్గీత, బైబిల్తో పోల్చుతూ ఒక మాట చెప్పారు విద్యారంగానికి సంబంధించి. ఇప్పుడున్న స్కాలర్షిప్ విద్యార్థులకు సరిపోతలేవు, ప్రస్తుత ధరలకు అనుగుణంగా వాటిని పెంచి మేము స్కాలర్షిప్ అందిస్తామని చెప్పారు. అది ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళది బోగస్ మేనిఫెస్టో అని ఇక్కడే తేలిపోతుంది. స్కాలర్షిప్ పెంచడం పక్కన పెడితే ఉన్న స్కాలర్షిప్స్ కూడా దిక్కులేదు. ఈ రోజున కొన్ని వేల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంటున్నాయి. ఈ రోజున రియంబర్స్మెంట్ మరి స్కాలర్షిప్ విడుదల కాక ప్రైవేట్ యాజమాన్యాలు కళాశాలను మూసివేసే పరిస్థితి కూడా నెలకొంది. అయితే వెంటనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒకవేళ మీరు స్కాలర్షిప్ గురించి మరియు విద్యారంగ సమస్యల గురించి చర్చ పెట్టకపోతే రానున్న రోజులలో ఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి డిమాండ్ చేశారు. గత 4 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతుల వరి ధాన్యం, పత్తి పంట పూర్తిగా నష్టం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు కన్నెపల్లి మండలంలోని ముత్తాపూర్, నెన్నెల, బెల్లంపల్లి మండలంలోని పెరకపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను, వరి కల్లాలను సందర్శించి తడిసిన ధాన్యాన్ని, పత్తి పంటను పరిశీలించారు. రైతుల పంటలను చూసి చలించిపోయారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ రాలేదని, రైతులు ఎవరూ తమ గోడును పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. ఈ సందర్భంగా శ్రీదేవి ఏమాజీ మాట్లాడుతూ, రైతుల కోసం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రతి గింజ రైతుల వద్ద నుండి కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగులు, పాలిథిన్ కవర్లు ఏర్పాటు చేయలేదని తెలిపారు. పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. తడిసిన పత్తిని, ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్థానికంగా ఉండకుండా రైతుల బాధలు పట్టించుకోవడం లేదన్నారు. రైతులను నిర్లక్ష్యం చేస్తే బీజేపీ వారి కోసం పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి గోవర్ధన్, మండల అధ్యక్షులు బేర రామయ్య యాదవ్, మాజీ సర్పంచ్ పుల్లూరు రాజయ్య, బీజేపీ సీనియర్ నాయకులు అజ్మీరా శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కమల, రైతులు పాల్గొన్నారు. కన్నెపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలం ముత్తాపూర్ గ్రామంలో మేము ఈరోజు వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా నెన్నెలలో మరియు బెల్లంపల్లి మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా మరి వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తే మరి చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతులు తీవ్రంగా నష్టపోయి అనేక బాధలు పడుతున్నటువంటి పరిస్థితిని మేము చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ అకాల వర్షాలు గత 4-5 రోజుల నుంచి అకాల వర్షాలు కురవడం జరుగుతుంది. మరి ఇక్కడ రైతులు వరి కొనుగోలు కేంద్రాల్లో తమ వడ్లను గత నెల రోజుల నుంచి తీసుకొచ్చేసి మరి ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ వచ్చేసి మరి కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించిపోవడం జరిగింది. అధికారికంగా మేము ప్రారంభిస్తున్నాం, ప్రతి ధాన్యాన్ని, ప్రతి గింజను మేము ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పినటువంటి మరి ఎమ్మెల్యే, ఈ అధికారులు, మరి రైతులు గత నెల రోజుల నుంచి ధాన్యాన్ని ఇక్కడ ఆరేసి రైతులు ఎప్పుడైతే అమ్ముకుందాము తమ ధాన్యాన్ని అని చెప్పేసి ఎదురు చూస్తున్నా కూడా మరి కనీసం ఒక్క అధికారి రావట్లేదు, ఒక్క నాయకుడు రావట్లేదు. మరి గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మరి రైతులు
పూర్తిగా నష్టపోవడం జరిగింది. మరి తడిసినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి క్వింటాలుకు 2,500 రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మరి లేకపోతే ప్రతి క్వింటాలుకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మొత్తం మొలకలు ఎత్తడం జరిగింది. మరి ఈ మొలకలు ఎత్తితే మరి ఇది రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి దీనికి నష్టపరిహారంగా ప్రభుత్వమే చెల్లించాలి, రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి వరి కొనుగోలు కేంద్రాలని ప్రారంభించినటువంటి ఎమ్మెల్యే అధికారులు మరి రైతులకు ఇక్కడ కనీస సౌకర్యాలు, రైతులకు ముందుగా పాలిథిన్ కవర్లు కానీ లేకుంటే బార్దాన్లు కానివ్వండి, ఇక్కడ ఏదన్నా అత్యవసర సమయాల్లో రైతులకు కావాల్సినటువంటి వాటిని ఏర్పాటు చేయకుండా వచ్చి తూతు మంత్రంగా టెంకాయలు కొట్టేసి వెళ్ళిపోయినారు తప్ప మరి రైతుల బాధల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. కాబట్టి మేము ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యే గడ్డం వినోద్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు రైతు ప్రభుత్వం, మేము రైతుల కోసం ఇన్ని కోట్లు కేటాయించామని చెప్తున్నటువంటి మీరు వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. మరి బోనస్ ఇస్తున్నాం, వారికి ఎకరానికి క్వింటాల్కు 500 బోనస్ ఇస్తున్నామని చెప్పినటువంటి మీరు ఇప్పటి వరకు ₹1 బోనస్ కూడా ఇవ్వలేదు. కాబట్టి మీరు వెంటనే వీటిని కొనుగోలు చేసి ప్రతి క్వింటాలకు 2,500 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఈ ధాన్యాన్ని, తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో క్రీడలతో మనోధైర్యం పెరుగుతుందని మండల ప్రత్యేక అధికారి అనిత, ఎంపీడీఓ రాజేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం స్థానిక సింగరేణి పాఠశాల మైదానంలో సీఎం కప్ క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా మారతారని, ఏదైనా సాధించవచ్చనే నమ్మకం ఏర్పడుతుందని పేర్కొన్నారు. క్రీడలతో భవిష్యత్తులో ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ వర్తిస్తుందని వారు అన్నారు. క్రీడల పట్ల విద్యార్థులు, యువకులు ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలతో భవిష్యత్తు బాగుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ కుమార్ మరియు ప్రభుత్వ పాఠశాల టీచర్లు, పీఈటీలు పాల్గొన్నారు. అంటే గేమ్స్ ఆడితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇది అందరూ మీకు టీచర్స్ తెలియజేసిన విషయమే. గేమ్స్ బాగా చురుగ్గా పార్టిసిపేట్ చేసి అందరూ గేమ్స్లో అంటే ప్రైజెస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే మీకు లోపాన్ని ఫీల్ కాకుండా, ఓడిన వాళ్ళు కూడా మేము ఆడుతున్నాము, పార్టిసిపేట్ చేయడం లోపాల ఫీలింగ్లో కూడా ఉండాలి. అంతేగాని ఎవరెవరు ఇంట్రెస్ట్ లోన్ కాకుండా అందరూ పార్టిసిపేట్ చేసిన సంతోషం. ఈరోజు మీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే ఇది ఫస్ట్ ఈరోజు స్టార్టింగ్ డే అని చెప్పారు సార్. ఈరోజు మీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను అందరికీ ఆదివాసి తెలియజేస్తున్నాను. లాస్ట్ ఇయర్ మేలో జరిగేది. ఈ సంవత్సరం మనం ఇప్పుడు గ్రామ పంచాయతీ లెవెల్లో మనము జరుపుకున్నాము, అదేవిధంగా మున్సిపాలిటీ లెవెల్లో జరుపుకున్నాము. ఇప్పుడు మండల్ లెవెల్లో మనము ఈ సెలక్షన్స్ అనేది మనము జరుపుకుంటున్నాము. ఈరోజు మండల్ లెవెల్లో మనము మున్సిపాలిటీ 2 ఉన్నాయి కాబట్టి కేదనపల్లి మున్సిపాలిటీ లెవెల్లో, తర్వాత మందమరి మున్సిపాలిటీ లెవెల్లో, తర్వాత చేసుకొని 16 ఈ నెల 16 నుంచి 21 వరకు జరిగే కాబట్టి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం చెప్తున్నాం. చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమైనవి. అవి ఆరోగ్యాన్ని కాక ఆనందాన్ని ఇస్తాయి. తర్వాత మనము ప్రతి అంశంలో కూడా ముందుకెళ్ళడానికి క్రీడలు ఎంతో ముఖ్య భూమిక పోషిస్తాయి. మనకు ఈ సాధన, పట్టుదలతోని, క్రమశిక్షణతోని, వ్యాయామోపాధ్యాయులు చెప్పిన అంశాలన్నీ కూడా మీరు మనసులో ఉంచుకొని చేసుకుంటే మనము ఎన్ని పథకాలైనా కొట్టుకోవచ్చు. ఇప్పుడు ఒలింపిక్ క్రీడలు కానీ, ఆసియా క్రీడలు కానీ, వరల్డ్ ప్రపంచ స్థాయి క్రీడలు కానీ ఆ స్థాయికి మీరు వెళ్ళాలని ఆశిస్తూ మీ అందరికి కూడా సాయంత్రం ఈ ప్రశంసా పత్రాలతో పాటు మీరు మధ్యాహ్నం కూడా మనకు భోజనం వల్ల అరేంజ్ చేస్తున్నాం. పులి దాడిలో లేగదూడ మృతి చెందిన బాధిత రైతుకు నష్టపరిహారం 20,000 రూపాయలు ఆసిఫాబాద్ ఎఫ్ఆర్ఓ గోవింద్ చంద్ సర్దార్ బుధవారం అందజేశారు. ఇటీవల వాంకిడి మండలం ఇందాని అటవీ ప్రాంతంలో పులి దాడిలో లేగదూడ మృతి చెందింది. దీంతో బాధిత రైతు నిర్మలకు నష్టపరిహారం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ యోగేష్, ఎఫ్ఎస్ఓ మల్లయ్య, ఎఫ్బిఓ రామ్మూర్తి, గ్రామస్తులు పాల్గొన్నారు. నిర్మల అనే వాళ్ళది ఆవు జంగల్కి వెళ్తే
మా టైగర్ ఏదైతే ఉన్నదో ఈ లేగదూడని తిన్నదానికి ఆర్థిక సహాయం ఏదైతే ఉన్నదో 20,000 రూపాయలు మా అటవీ శాఖ తరఫున ఇవ్వడం జరుగుతుంది పెద్ద మనుషుల సమక్షం లోపల. ఈ గ్రామ ప్రజలకు కూడా తెలియజేయనిది ఏమనగంటే ఎక్కడ ఏం జరిగినా కూడా మా అటవీ జంతువులు మా పులి ద్వారా జరిగినా కూడా మేము నష్టపరిహారం ఇవ్వడానికి ముందుకు వస్తాం. కాబట్టి పులికి ఎలాంటి ఆటంకం కలగకూడదు, మీరు కూడా జాగ్రత్త ఉండాలి. ఇంకోటి ఏంటంటే పొద్దున 10 గంటలకు చేన్లకు వెళ్ళాలా, గుంపులుగా వెళ్ళాలా, ఒంటరిగా వెళ్ళొద్దు. మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు తిరిగి ఇంటికి వచ్చేసేయాలి. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎక్కడైనా కనబడ్డా కూడా తొందరగా మా అధికారులకు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చి అది ఎటుపోయింది ఏంటిదని మేము తిరగగలుగుతాం. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆసిఫాబాద్ ఆర్డీఓ లోకేశ్వరరావు అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆశ్రమ క్రీడా పాఠశాల మైదానంలో మండల స్థాయి సీఎం కప్పు పోటీలను బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ఓటమికి కుంగిపోకుండా నిరంతరం సాధన చేయాలన్నారు. అప్పుడే విజయాలు సాధ్యమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి. మంచిర్యాల జిల్లా కేంద్రం పల్లవి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మల్లిక, షీటీ మెస్సై హైమా. ఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. జన్నారం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల నిరసన ప్రదర్శన. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏమాజీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.